ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాంతాల వారీగా డిమాండ్ను బట్టి రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. గ్రోత్ కారిడార్లో భూమి విలువ అధికారికంగా పెరిగిన చోట్ల మాత్రమే పెంపుదల ఉండనుంది. రిజిస్ట్రేషన్ విలువ పెరిగే చోట సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అలాగే మరో కీలక నిబంధనను తీసుకొచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మంజూరు చేసిన ఇళ్లు స్థలాలపై హక్కులను మాత్రం 10 ఏళ్ల తర్వాత కల్పించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున మహిళల పేరుతో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీ సర్కార్ అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ దానిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను పెంచుతూ ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేస్తుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల వారీగా డిమాండ్ పెట్టి రిజిస్ట్రేషన్ విలువ పెంపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఒకవైపు చెప్తున్నారు. అయితే పెరుగుదల విధంగా ఒకసారి పరిశీలిస్తే గ్రోత్ కారిడార్ లో భూమి అధికారికంగా పెరిగిన చోట్ల మాత్రమే పెంపుదల ఉండనుంది. రిజిస్ట్రేషన్ విలువలు పెంచే చోట సగటున 15% నుంచి 20% వరకు పెంపుదల ఉంటుందని మంత్రి సత్యప్రసాద్ ఇప్పటికే అధికారికంగా స్పష్టంగా తెలపడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం మరో కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వారికి గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల స్థలం, అదేవిధంగా 2 సెంట్ల చొప్పున మహిళల పేరుతో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంలో రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. అందుకు పేదలకు మంజూరు చేసే ఇళ్ల స్థలాలపై హక్కులను మాత్రం 10 ఏళ్ల తర్వాత కల్పించాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇది ఒకవైపు పేదలకు శుభవార్త చెప్పుకున్న 10 ఏళ్ల వరకు వారికి ఆ ఇళ్లపై 20 స్థలాలపై హక్కు లేకపోవడంతో సామాన్యులు కాస్త నిరాశకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు పేదలే కదా అన్ని పేదలకు ఆధారమైన విషయాల్లో అన్ని పత్రాలు మంజూరు చేస్తూ ఇటువంటి దరఖాస్తు ప్రభుత్వం పెట్టడం ఏంటని పేదలైతే చర్చించుకుంటున్నారు. మరో 5 సంవత్సరాల తర్వాత అధికారం మారచ్చు, లేదా వేరే పార్టీ అధికారులు ఆ ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆస్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మా పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇందులో కొన్ని మార్పులు చేయాల్సిందంటూ ప్రజలు ఆందోళన చేసే అవకాశం ఉన్నట్టయితే మనకు అనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికే గట్టి నిర్ణయం తీసుకుంది. ఇక ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టు మనకైతే సమాచారం ఉంది. శ్రీలత. ఓకే, థ్యాంక్ యూ సూర్య.